కాపు నేత కృష్ణ గారు ఉన్నారు, గోపాలకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం కడప నుంచి. గోపాలకృష్ణ గారు నమస్తే సార్. గోపాలకృష్ణ గారు, అంబటి రాంబాబు గారు ఈరోజు దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 6ంటికి ఆయన విరమిస్తారు. ఆ విరమింపజేసే ఆయన కూడా మరి మరొక కాపు నేత బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆయన దీక్ష విరమింపజేస్తారంటే ఎలా చూస్తారు? వైసీపీ మరి ఈరోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎలా చూస్తారు మీరు? వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న డిబేట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నా నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఇది చాలా అసస్పాదంగా ఉందండి. ఈయన ఏమి సాధించినాడని, ఏమి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసి అరెస్ట్ అయినాడని చెప్పి ఆయన నిరాహార దీక్ష తీస్తున్నాడు. ఆయన కాపు సమాజం పేరు చెప్పుకొని సర్వే కావడం అనేది చాలా అనాలోచితమైన ఆలోచన. అది అంటే ఈ రోజు గోపాలకృష్ణ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి సమాజం అంతా ధైర్యంగా ఆయనకు సెల్యూట్ కొడతారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు తప్పకుండా. అంత మాత్రం ఇప్పుడు నువ్వు కాపు సమాజాన్ని తీసుకెళ్ళి కాపు సమాజానికి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేయకుండా నువ్వు నివారణ తీసేది ఎట్లా? కాపులు ఎప్పుడు జరిగిపోతు వాళ్ళు సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు సాధనాలు, కానీ వీళ్ళు కమ్యూనికేట్ చేయడంలో తప్పు ఉంది. అంటే ఈరోజు గోపాలకృష్ణ గారు ఆయన కాపుల గురించో ఒక మాట వేరేదేం మాట్లాడలేదు. ఈరోజు ఆయన గతంలో మాట్లాడుతున్నారు, కానీ నేను ఒక కాపు నేతని, నన్ను మా మీద చేయెత్తే కాపుల మీద చేసినట్టే ఏదో మాట్లాడారు, కానీ ఈరోజు మాట్లాడలా. ఈరోజు కేవలం ఆయన నా మీద, నా ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను, సాయంత్రం 6 గంటల వరకు నేను చేస్తాను అని చెప్పారు. ఆయన తెలుసో తెలియకో పొరపాటున వల్గర్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ చీఫ్ మినిస్టర్ గారిని, మిగతా వాళ్ళని మాట్లాడడం వాస్తవము. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు విన్నారా? ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది ఎవరు సమర్థించరు, ఎవరికి ఇష్టం లేదు. అలాంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, టీడీపీ వాళ్ళు చేసినా తప్పే, జనసేన వాళ్ళు చేయరు. ఇటువంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయరు. ఇది తప్పే, నేను ఒప్పుకుంటాను. అంబేద్కర్ గారు ఇంట్లో వాళ్ళని, ఇంటి వాళ్ళ మీద దాడి చేయడము ఇంకా గాంధీ ఒప్పుకుంటానండి. మనం ఉందాగానే చేతనైతే చట్టాలు ఉన్నాయి, కేసులు పెట్టాలా, చర్యలు తీసుకుంటాం. ఏం చెప్తారు సార్ మీరు? చివరిగా ఏం చెప్తారు చెప్పండి గోపాలకృష్ణ గారు. నేను అంబేద్కర్ దయచేసి ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా, ఓ కోపం అందరికి ఏదో భాషలో మాట్లాడతారు, కానీ దానికి కొన్ని లిమిట్స్, పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మినిస్టర్స్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకప్పుడు కాపు సమాజానికి నాయకత్వం వహించిన వాళ్ళే వీళ్ళు. మేము కూడా కాపు నేతగా చెప్పండి, అంబటి రాంబాబు గారిని ఒక కాపు నేతగా మీరు గుర్తిస్తారా? 2029 ఎలక్షన్ లో ఆయన ఒక కాపులందరికీ కూడా ఆరాధ్య దైవం కాబోతున్నారంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, లేదు. ఎందుకంటే ఆయన పోయే పన్నా వేరు. ఏ రోజు కూడా కాపు సమాజం పద్మనాభరెడ్డిని, ఆ పద్మనాభరెడ్డిని అలాంటి చర్యలు ఏం చేస్తున్నారు వీళ్ళు. కాపు సమాజము కాపుదానికి అది టీడీపీ వైసీపీ కానీ మీరు మీ సమాజం వైసీపీ టీడీపీ ముఖ్యం లేదు. మీకున్న పర్సెంటేజ్, మీకు సమాజం గురించి విలువైన పర్సెంటేజ్ మీరు సంపాదించాలి. ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ నీతి నిజాన్ని గుర్తించకుండా ఆయన పార్టీలో ఆయన విమర్శిస్తూ ఆయన పైన ఉంటుంటే మీరు చూస్తూ ఊరుకుంటే రైట్. గోపాలకృష్ణ గారు ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీ మాట. రైట్ గోపాలకృష్ణ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. వాయిస్ మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, కృష్ణవేణి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి.